రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంగళవారం నుంచి మహాత్మా గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ శారదమ్మ గుడి వద్ద కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత మానవాహారం నిర్వహించి కార్పొరేషన్ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యంగ్ మైండ్స్ ఫౌండర్ వి వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవ ఒక నేషన్ వైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ 17th ఈరోజు 17 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు ఉంది. 2 అక్టోబర్ మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ వాళ్ళ రాష్ట్రపిత బర్త్డే. 2 అక్టోబర్ దిస్ ప్రోగ్రామ్ ఎండ్ చేయడం జరుగుతుంది. ఒక దాదాపు 2 వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఇది. థీమ్ అంటే స్వచ్ఛత, శానిటేషన్. మన కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ మెయింటైనింగ్ శానిటేషన్. శానిటేషన్ మీద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. మనం కార్పొరేషన్ సైడ్ నుంచి ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెన్స్ పెట్టేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫుల్ 2 వీక్స్ ఇలాగే we will be continuing this program. ఈ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా 3 థీమ్స్, ఓన్లీ 3 థీమ్స్. ఫస్ట్ థీమ్ అంటే స్వచ్ఛతకి భాగీదారి. భాగీదారి అంటే ఈ అందరికీ రెస్పాన్సిబిలిటీ, శానిటేషన్ మెయింటైన్ చేయడానికి అందరికీ రెస్పాన్సిబిలిటీ. పిల్లలు స్కూల్లో వెళ్తారు, చిల్డ్రన్, స్టూడెంట్స్, మహిళలు, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ గవర్నమెంట్. దిస్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ శానిటేషన్ అనే ఫస్ట్. సెకండ్ అంటే టు క్లీన్ బ్లాక్ స్పాట్స్. బ్లాక్ స్పాట్స్ అంటే కొంచెం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి, ఆ గార్బేజ్ డంప్స్ ఉంటాయి. ఎప్పుడు క్లీన్ చేయలేని పరిస్థితిలో లేదు మనం. ఇప్పుడు అదే మొదలు పెట్టి క్లీన్ చేసేస్తాం. థర్డ్ అంటే సఫాయి కర్మచారి శిబిర్. ఒక హెల్త్ క్యాంప్ మనం పెడుతున్నాము. సో అందరూ సఫాయి కర్మచారికి డేటాబేస్ ఒకటి పెట్టేసి అందరూ కోసం పీపీఈ కిట్స్ ఇవ్వడానికి అండ్ హెల్త్ క్యాంప్ పెట్టడానికి ఈ ప్రోగ్రామ్. సో ఫుల్ 2 వీక్స్ ప్రోగ్రామ్ ఈ 3 థీమ్స్ మీద మనం ఫుల్ పవర్ తో వెళ్ళేసి అన్ని యాక్టివిటీస్ ప్రాపర్ గా చేస్తాము. బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీ అందరికీ మైండ్ అనేది పెట్టాలి. శానిటేషన్, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. మీరు మైండ్ లో పెట్టాలి. బీయింగ్ క్లీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మా అందరికీ రెస్పాన్సిబిలిటీ. అలాగే మాకు ముందుగా వెళ్ళాలి. అదే ఇలా మనం కాకినాడ సిటీ ముందు పెడతాము అండ్ కంట్రీ కూడా we can actually make our country develop because if we take care of history. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛత సేవ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ రోజున మనకి కాకినాడ నగరంలో మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులకు, పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా సోదరిమణులకు, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఇటువంటి కార్యక్రమం చేయడం కొత్త ఏం కాదు, అవునా కదా? అనేక కార్యక్రమాలు చాలా చేసాం, కానీ ఇంకా పరిశుభ్రత రావట్లేదు మనకి. ఇంకా లోటు కనిపిస్తుంది మనకి అందరికి కూడా. అందుకే ఈరోజు ఈ దేశం అంతా కూడా ఈరోజు గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు కూడా మీరందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాలు కూడా. ఈరోజు మీకు అందరికీ తెలియాలి, మన కాకినాడ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నాం. మనం ఆ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాకినాడ వచ్చారు, మీ అందరికీ తెలుసు. కాకినాడ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించారు, దోమలపై దండయాత్ర.
దోమలపై దండయాత్ర ఏంటంటే అందరూ ఏంటి నవ్వుకున్నారు. చాలా మంది ప్రతిపక్షాలు విమర్శించారు. దోమల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కొంతమంది గమనించలేకపోయారు. ఒక్క చిన్న దోమ కొడితే డెంగ్యూ మలేరియాలు వచ్చి చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒక చిన్న దోమను కంట్రోల్ చేయగలిగే శక్తి మనలో ఉంది, కానీ అది ఎలాగన్నది మనకు తెలియట్లేదు. అప్పుడు ఆయన మీటింగ్లో చెప్పారు, అధికారులందరూ దగ్గర పెట్టి, దోమలు ఎలాగా పుట్టుకొస్తున్నాయంటే మనం కాలువలోనే అనుకుంటాం. చాలా మంది కాలువలు శుభ్రం చేస్తే చాలండి అంటారు, మందు కొడితే చాలండి దోమలు చచ్చిపోతాయి అంటారు. ఆ ప్రయత్నం చేస్తాం మనం. కాలువలన్నీ క్లీన్ చేసేవాళ్ళం, మందు కొట్టేవాళ్ళం, అక్కడితో అయిపోయింది కదా అనుకునేవాళ్ళం. కాదు, ప్రతి ఇంట్లో కూడా మనం ఆ రోజు అందరికీ చూపించాం. ఏదైనా డబ్బాలు ఉంటే పాడైపోయిన డబ్బాలు బయట పడేస్తారు. డబ్బాలు, ఆ డబ్బాలో వర్షం పట్టి నీళ్ళు కానీ ఇంకో నీళ్ళు కానీ ఉండిపోతే ఆ నీటిలో దోమలు పుచ్చి ఆ దోమలన్నీ కూడా మళ్ళీ మన ఇంట్లో మామూలుగా పుట్టే పరిస్థితి. కానీ మనం గమనించలేదు అన్ని కూడా. అంతెందుకు చాలా మంది కొబ్బరి బండాలు కొట్టిన తర్వాత కొబ్బరి బండాలు పడేసేవారు. పడేస్తే కొబ్బరి బండాలో కానీ దోమ కానీ ఉంటే పుచ్చితే అది కానీ కొడితే డెంగ్యూ మలేరియా వస్తుంది. చాలా డేంజర్ అది. అదేవిధంగా లారీ టైర్లు ఉంటాయి, కార్ టైర్లు ఉంటాయి. చాలా మంది పాడైపోయిన టైర్లు పక్కన పడేసేవారు. అందులో నీళ్ళు చేరి అందులో దోమలు కానీ ఉంటే అది మరి ఇంకా డేంజర్. అలాంటివన్నీ కూడా గమనించి ఇవన్నీ కూడా మనం తొలగించాలి. ఏదైతే చెత్త ఉందో మీ ఇంటి ద్వారా పాడైపోయిన సామాన్లు అక్కడే ఉంచేసుకుంటారు. అన్నీ ఉంచడం వల్ల ఇలా దోమలు ఉన్నాయని చెప్పి మనం మీడియాని తీసుకుని వెళ్ళి అందరూ హెల్త్ ఆఫీసర్లు అందరూ వెళ్ళి చూపించాం. అందరికీ చూసిన తర్వాత మీ ఇంట్లో మీరే ఆశ్చర్యపోయారు. ఏంటి మన ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఇక్కడ పడేస్తే వర్షం పడిన నీళ్లు, ఆ నీళ్లు ఈ దోమలన్నీ మనకే కొడుతున్నాయని గమనించుకోలేకపోయామని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ పక్కన పడేశారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అవును కదా, పడేశారు. లారీ వాళ్ళకి, టాక్సీ డ్రైవర్లకి అందరికీ చెప్తాం, టైర్లు అక్కడ కూడా ఉంచండి, దానివల్ల చాలా ప్రమాదం వస్తుందంటే వాడు పక్కన పడేశారు. ఆ విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మనం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేస్తాం. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ వచ్చింది అందరిలో కూడా. ఎలా ఉండాలి, పరిశుభ్రతగా ఎలా ఉండాలి, శుభ్రంగా ఎలా ఉండాలి, ప్రాంతాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఒక అవేర్నెస్ వచ్చింది అందరిలో కూడా. ఆ రావడే కాకుండా మన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ డంపింగ్ యార్డ్ ఉంది మీ అందరికీ తెలుసు. రోడ్డు మీద చెత్త వేసేవారు, ఎక్కడ పడితే మన ఇంటి ముందే బయటకు వచ్చి చెత్త వేసి వెళ్ళిపోయేవారు. ఆ చెత్త అంతా ఎగిరిపోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చేది, రోడ్డు మీదకి వచ్చేది. ఈ పరిస్థితి ఉండేది. అప్పుడు 2 డస్ట్బిన్లు, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్. గ్రీన్ బ్లూ, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇంట్లోనే పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చి దగ్గర నుండి పట్టుకెళ్తారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ వస్తారు, పట్టుకెళ్తారని చెప్పిన తర్వాత అందరూ డబ్బాలు తీసుకోవడం జరిగింది.